మా వారు మార్నింగ్ 4కి లేచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా క్రాకర్స్ అయితే కాలుస్తున్నారంట. హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఇవాళ అయితే పని ఇంకా మొదలు పెట్టలేదు, మొదలు పెట్టాలి. వాడు కూడా ఇప్పుడే లేచాడనమాట. ఇంక ఇల్లు ఊడవటం, వాకిలు ఊడవటం అయితే అయింది. మిగిలిన పని అయితే చేసేసుకోవాలి. ఇంకా ఈ పూట అయితే ఇడ్లీ వేసేసుకున్నాం. ఒక్కదాన్నే కదా అని కారపొడితో తినేస్తున్నాను అనమాట. ఇంకా వాడికి ప్లెయిన్ ఇడ్లీ పెట్టేస్తా. అదబ్బా క్లీన్ చేస్తానే దోలు తగ్గట్ల బొమ్మలు పెట్టుకొని యువతలేని దోలు తగ్గట్ల ఏదో బీక్కుంటాడు. ఈరోజు అయితే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా వారి బండి టైర్ పంచర్ అయ్యిందంట. సో 8 to 10 ఇంటికి వస్తారు కదా, అది కూడా ఇంక ఇవాళ ఎక్కువసేపు అలా వచ్చినా కూడా ఒక 5 minutes వచ్చారు, వెంటనే వెళ్ళిపోయారు. మళ్ళీ పంచర్ వేయించుకోవాలని ఇంకా టైం అయిపోయిందని ఇంకా అట్లా వెళ్ళిపోయారనమాట. ఇంకా నా పని కూడా చాలా ఎర్లీగా అయిపోయింది ఇవాళ. ఇంకా తినేయటం కూడా అయిపోయింది. రిక్కీకి పెట్టేశాను, వాడు తినేసి పడుకున్నాడు, నేను తినేయడం అయిపోయింది. ఇంకా నన్నైతే బుక్ తీసుకొచ్చారని చెప్పాగా స్టార్ట్ చేశాను ఆల్రెడీ. నిన్న నైటే చాలా ఒక 50 to 60 pages చదివేశాను. మిగిలింది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాడు పడుకున్నప్పుడే చదవాలి. వాడు మెలకుతో ఉన్నాడు అనుకోండి, బుక్ లాగి హాయిగా పీసెస్ చేసి పక్కన పెడతాడు. అందుకనే స్టార్ట్ చేశాను, మిగిలింది చదువుదామని. మొత్తం చదవపోయిన సగమైనా కనీసం చూద్దాం ఇవాళ ఎన్ని పేజెస్ చదువుతాను. రిక్కీ బాయ్ బాయ్ చెప్పాలి, బాయ్ చెప్తేనే వెళ్ళేది. ఇంకా ఆయన మనలా సర్లే వద్దులే. ఫిల్టర్ కాఫీ. బొమ్మల సంచి ఓపెన్ చేసి ఒక 5 నిమిషాలు కాలేదు, చూడండి ఇల్లు అంతా బేర్చిండు. వెళ్ళి లాక్కొని మరీ వస్తున్నాడు బొమ్మలు. ఈయనకు మాత్రం కాఫీ అంటే ఏమి పిచ్చి. కాఫీ తాగుతుంటే ఏందో ఆ కప్పు కోసం. నువ్వు పాలు తాగవాయా? నీకేందుకు కాఫీ? సర్లే ఏడుస్తున్నాడు కదా అని వాడి పాల బాటిల్లోనే కొన్ని పోసాను అనమాట, జస్ట్ టేస్ట్ చూస్తాడని. ఏదో సిప్స్ వేస్తాడులే కానీ అప్పుడప్పుడు సర్లే ఏడుస్తుండు కదా అని పట్టా. యాక్టింగ్ చూసామండి. బాటిల్ కింద పడిందో మళ్ళీ పెట్టిన నోట్లోనే ఇష్టం. చాలేదా? అమ్మ ఎప్పుడు నొక్కిద్దిరా. నేను వీడియో తీస్తా, నేను వీడియో తీసి దాన్ని యూట్యూబ్లో పెడతా. పాప మీ పిల్ల రోజు నొక్కిద్దాం అలా ఆయన కనుకుంటారు. నేనే అడగనులే. నొప్పి ఏం లేదు, నీతో నొక్కించుకోవాలనే. వరుసలకు దొక్కట ఇంకొంచెం పెద్ద కావాలి. ఏం నొప్పులు లేవు కానీ చెన్నీలతో స్నానం చేయడం అవుతుంది కదా. అసలు మార్నింగ్ 18 degrees ఉంటుంది. 5వ ఫ్లోర్లో ట్యాంకి, వాటర్ ట్యాంకి 4వ ఫ్లోర్లో. అసలు అది రెయిన్కో స్వెటర్ కానీ ఏం వేసుకోవట్లా అంత చలిలో చెప్తున్నాయని అట్లా. ఇక ముందైతే పూజ చేసేసుకున్నాను. నేను పూజ చేస్తుంటే రిక్కీ మాత్రం ఆడుకుంటున్నాడు. మా వారేమో వీడియో తీసుకుంటూ ఆడిని ఆపుతున్నారు. కాకపోతే ముగ్గురం ఒకటే చోట కూర్చొని పూజ అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం రోజు. పన్నీర్ బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నాం. సో ఇదిగోండి అన్నీ అరేంజ్ చేసుకున్నాం. మసాలాలు, బిర్యానీలు మొత్తం అంతా పేర్చాము. పన్నీర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. ఏమో నాకు తెలియదులే కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. ఇంకా గడ్డ తగ్గిద్దిలే అనేసి నీళ్ళల్లో వేసాను. ఆయిల్ మరుగుతుంది, అదే బటర్. ఇప్పుడే స్టార్ట్ చేసాం. స్టవ్ అయితే ఇంక నా వల్ల కావట్లేదు, రోజు క్లీన్ చేసినా అదంతే తయారైద్దు. మీరు మాత్రం మమ్మల్ని అనద్దు. ఈసారి ఇంకా ఈయనకైతే శాలరీ పడలేదు, పడ్డాక ముందు కొనుక్కోవాలి ఒక 1/2 లీటర్. ఎందుకో నా శాలరీ పక్కన పెట్టు. నీ శాలరీ ఎంత ఉంది అకౌంట్లో? నా శాలరీలో అసలు నేను జాబ్ చేయట్లేదు, నాకు ఇంకా మోటరైజేషన్ కాలేదు. షో చేయొద్దులే కానీ ఆల్రెడీ పోయింది సార్. నేను నెలకు 2000 ఇచ్చి దాచుకొని లాస్ట్ టైం సిల్వర్ కొనుక్కుంది. సిల్వర్ గోల్డ్, సిల్వరే డబ్బులు యాడ్ చేసి మళ్ళీ ఇప్పుడు అకౌంట్లోకి 7-8 వేలు ఉంటాయి.
ఏం చేసుకుంటున్నావు డబ్బులు మొత్తం? నేనేం అంటున్నా చెప్పు, నీకు తెలియదా? నా పేమెంట్స్ నీకు తెలియదా? అదే నేను చెప్పేది, ఆ డబ్బులు ఏం చేసుకుంటున్నావు అంటున్నా, అంతే ఉన్నాయి కాబట్టి. కొనుక్కో కుక్కరు, నీకు కొనుక్కోమని నాకు ఇచ్చింది నేను. నాకేం నువ్వు అసలు ప్రాబ్లం ఏం లేదు, నీకు కావాలంటే ఎల్లు కొనుక్కురా. నాకు ఆ బ్రాండ్లు గ్రీన్లు అవన్నీ తెలియదు కదా. ఆన్లైన్లో చూసి పెడదాం. నువ్వు కొను, కావాలంటే ఎత్తా. నిన్న కూడా ఏమన్నా చేతిలో డబ్బులు లేవే అంటే నా దగ్గర వాడుకో, మళ్ళీ అడగలే అని చెప్పలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి చెప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒరిజినల్ కొన్నది కాదు, దాంట్లో బాక్స్ అట్లా చేసుకొని ఒకేసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. ఒకసారి ఆ బాటిల్ అయితే గాజు బాటిల్ ఇంకా అదే వాడుతున్నాం. మొన్న దాకా తెచ్చుకున్నాంలే కానీ మళ్ళీ దీనికోసం ఎందుకు అనిపించింది. అల్లం వెల్లుల్లి తీసుకొని ఎట్లన్నా స్టోర్ ఉంటుంది కదా అనేసి ఇంక చేసుకుంటున్నాం అనమాట. ఇంక వాసన ఏందా గెలుకుడు ఏంది ఓ పక్కగా మేగడ తెస్తున్నావు. సారీ మీగడండి ఎప్పుడో ఒకసారి తోడేస్తున్నా కానీ మంది నేను ఏ పక్క నెట్టి పెరుగు తెస్తున్నావు అనుకుంటున్నా. మీగ అయిపోయింది. రెగ్యులర్గా తీయట్లా నాకు తెలిసి ఒక 5-6 సార్లు తీసుకుంటా. అది పెరుగు మీద కాదు, పాల మీద తీసాను. ఈ ఒక్కసారి మేము పాల మీద దిగాను తెలుసా. మరి మనం పెరుగు అంత తోడేయట్లేదు కదా, మీగడ ఏం చేస్తాం అనవసరంగా వేస్ట్ చేయడం. మేమైతే పాల మీద దిగాం. అవును, మరి 2 times నుండి మనం ఎట్లా చేస్తున్నాం, పాల మీద చేస్తున్నాం. ఎంత అయితే వస్తుంది. ఆయన కొత్తిమీర కింద పడితే కాడ. నేనైతే ముందు రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగే కూరగాయలు కూడా తీసుకొచ్చారు, షార్ట్ తీయడం మర్చిపోయాను, సర్దేశాను అనమాట. ఇంకా క్యారెట్లు, క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయలు, బీన్స్, దొండకాయ ఇవన్నీ తీసుకొని వచ్చారు. దొండకాయ నేను మర్చిపోయానంట, మా ఆయన అందిస్తున్నారు, ఆయన ఫేవరెట్గా. వాడైతే గోల్ చేస్తున్నాడని రైమ్స్ పెట్టాం, కాసేపు చూస్తాడులే ఈలోపు పని చేసుకుందామని. ఈలోపు మా అత్తయ్య గారు ఫోన్ చేస్తే అత్తయ్య గారితో ఫోన్ కాల్ మాట్లాడుతూ రైమ్స్ చూస్తున్నాడు అనమాట. ఎత్తి చూస్తున్నాడు కదా, నొప్పి వచ్చింది, పడుకోబెట్టమన్నారని పడుకోబెడితే వాడు వెంటనే లెగిసి కూర్చున్నాడు. కాసేపు కూడా పడుకోలేదన్నమాట. అత్తయ్య గారు మాత్రం డైలీ 4 to 5 times అయినా కన్ఫర్మ్ చేస్తారు రిక్కిని చూడటానికి. వీడికి కూడా కొంచెం అట్లా అలవాటు గుర్తుపడతాడనమాట డైరెక్ట్గా వెళ్ళినప్పుడు కూడా. వాళ్ళ చేతి తాతతో కానీ వాళ్ళ అత్తతో కానీ అందరితో రోజు ఫోన్ కాల్స్ మాట్లాడతాడు. బిర్యానీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది, ఇంకా తినడానికి స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ఫుడ్ కలర్ మాత్రం ఈయన యాడ్ చేస్తారనమాట. అంటే రెగ్యులర్గా ఏం వేసుకోం, ఏదో ఎప్పుడో ఒక్కసారి ఇట్లా. యాక్చువల్గా ఇప్పుడు వీడియో ఉందని తప్ప మామూలుగా అయితే అసలు మనం వాడం. ఓ డబ్బా అయితే సంవత్సరం వచ్చింది. సంవత్సరమా? తెచ్చి ఎన్నేళ్ళు అవుతుంది ఇంట్లో అసలు? 2 ఏళ్ళు అయ్యి ఉంటుంది. 2 ఏళ్ళు అయిందండి, సంవత్సరం కాదు. అసలు యాక్చువల్గా దీనికి ఇది ఏం వాడతారంటే కుంకుమ పువ్వు వాడతారు. పన్నీరు ఫ్రై చేయకుండా ప్లెయిన్గా దమ్ టైప్ బాగా చేసిన బుజ్జి. తమరి శిశురాలు కదా. పద కుమ్మేద్దాం. పద ఆకలి అయితే ఇక్కడ పెట్టేసుకుని వెళ్ళిపోదాం. శుభ్రంగా ఆల్రెడీ స్మెల్కే నాకు ఆకలి అయితే. సో ఇక్కడ పెట్టేసుకుని వెళ్దామా? అక్కడ బాయ్ తిన్నాక కలుస్తాం. రిక్కీ గడు పట్టుకుంటాడు. ఎలాగుంది? ఓయ్ ఎలాగుంది? బిర్యానీయా? బాగుంది. అదే చెప్పు మరి ఎలాగుంది? సినిమా చూసావుగా, ఇటు వెళ్ళాల్సిన అది అటు వెళ్ళింది అనమాట. జనక అయితే గనక నెక్స్ట్ వీక్లో వెళ్దాం. నెక్స్ట్ వీక్లో లక్కీ భాస్కర్ బాగుందంట, అమరన్ బాగుందంట. రెండింటిలో చిట్టీలు వేసుకుని వెళ్దాం. ఓకే అమరన్కి వెళ్దాం. ఆడిద్ది. మేమైతే తినేసాము. నిన్న నేను అడిగిన పొడుపు కథ అయితే సంతలన్నీ తిరిగి సమానంగా పంచుతుంది ఏంటది అని. దానికి ఆన్సర్ అయితే త్రాసు లేదా కాట. ఇక ఈ రోజుటి పొడుపు కథ అయితే ఆకాశంలో 60 గదులు, గది గదికి ఒక సిపాయి, సిపాయికి ఒక తుపాకీ. మళ్ళీ అడుగుతున్నాను, ఆకాశంలో 60 గదులు, గది గదికి ఒక సిపాయి, సిపాయికి ఒక తుపాకీ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి.
అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.